రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుని కుమారు నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవము గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించినది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలోకించినని మనం ఎరిగినలా మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. యేసయ్య విధంగా అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామం దేన్ని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. సహోదరి సహోదరులారా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెను. భక్తుడి విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనను సంతోషము కలగన అతని కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయనిలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమున నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమిపోవాలన్నది. ఆయన ఆజ్ఞలు గైకుని వాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ వాగ్దానాలపై నమ్మకం ఉంచి మేము అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మి నీ యొద్ద నుండి జవాబులు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయము మా యందు దోషారోపణ చేయనిడిలా నీ ఎదుట ధైర్యము గల వారమగుదుము గనుక మేము నీ ఆజ్ఞలు గైకొనొచ్చు నీ దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక నీవు మాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకరు ప్రేమించే వారముగా ఉండుటకు కృప చూపమని, ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.